దీన్ని ఆనుకుని ఉన్నాడు, అంటే సోషల్ దీన్ని ఆనుకుని ఉన్నాడు, ఇదిగా కూడా తానే ఉన్నాడు, కానీ ఇదే అయిపోలేదు. ఇది అంటే మొన్న మీరు ఏదో ఒక వీడియోలో, ఈ నాలో నేను వీడియోలో ఒకరికి ఏదో చెప్తూ ఒక విషయం చెప్పారు కదా, అది మీరు గమనించాలి, మీరు చెప్పిన విషయం ఇది. ఆ శివుడికి మాత్రమే జగత్ పార్వతీదేవి కనిపిస్తుంది, అంటే జగత్తు కనిపిస్తుంది మీరు అన్నారు కదా గురుదేవ. అవును, శివుడు అంటే జగత్తుని ఏది చూస్తుందో, జగత్తుని ఏది చూస్తుందో, ఎవరు చూస్తున్నారో వారికి శివుడు అని పేరు. మీకు జగత్తు కనిపిస్తుందా లేదా? కనిపిస్తుందా? కనిపించే వారికి శివుడు అని పేరు. అనుభవిస్తున్న వాడికి కదా అనుభవం తెలుస్తుంది మరి. అవును అవును. అలాంటప్పుడు ఇప్పుడు దేహపరంగా తెలుస్తున్న నేను ఈ దేహాత్మగా ఉన్న దేహాన్ని కూడా దేహపరంగా దేహంగా ఉండి అనుభవించుట, దేహంతో కలిపి అనుభవించుట రెండు రకాలు. దేహంగా ఉండి అనుభవించినప్పుడు మీరు పరిమితం అయిపోయారు. దేహంగా కూడా మీరే ఉండి అనుభవిస్తున్నారు అన్నప్పుడు అనుభవము ఉంటుంది, కానీ మీ అనుభవం అన్లిమిటెడ్ గా ఉంటుంది. దేహము వరకే మీరు పరిమితం అయిపోయినప్పుడు మీ అనుభవము కూడా పరిమితం అయిపోయింది. ఈ అనుభవం ఉంటే ఉన్నట్టు, పోతే పోయినట్టు. దేహముగా కూడా ఉండి మీరే అనుభవిస్తున్నప్పుడు ఇది ఉండినా ఊడినా సంబంధం లేదు, మీ అనుభవం ఉంటుంది. అవును, దేహం పోతుంది. అప్పుడు దేహం పోతే ఇంకో దేహంతో అనుభవించేది కూడా మీరే కదా. అన్ని దేహములుగా ఉన్నది మీరే కదా, అన్ని అనుభవాలుగా ఉన్నది మీరే కదా. అనుభవం అనేది ఒకటే కదా గురుగారు, అది స్ప్లిట్ అనుభవం ఒకటే, అనుభవం ఒకటేనండి, కానీ తాను అనుభవించేవి వివిధంగా ఉన్నాయి కదా. అన్నం తింటే మంచినీళ్ళు తాగినట్టు కదా, మంచినీళ్ళు తాగితే అన్నం తిన్నట్టు ఫీలింగ్ ఉండదు. అన్నం తిన్న అనుభవం వేరు, టీ తాగే అనుభవం వేరు. టీ తాగే అనుభవం మీరు టీగానే ఉంటుంది, అన్నం తినే అనుభవం అన్నంగానే ఉంటుంది, కానీ అనుభవించేవాడు అక్కడే. అందరూ భేదం లేదు, కానీ అనుభవింపబడే దగ్గరికి వచ్చేసరికి వివిధాలుగా కనిపిస్తున్నాయి. అందుకే కోరుకుంటున్నాడు. కోరుకుల వలలో చిక్కుకుపోయి తాను పరిమితం అయిపోయాడు అనమాట. ఇది యూనివర్సల్ నేనుగా ఉన్నప్పుడు అనుభవం అనేది అనుభవంగానే ఉంటుంది, కానీ ఇప్పుడున్న ఇట్లా మల్టిపుల్ గా అంటే నానాతత్వంగా ఉన్న గొడవే ఉండదు కదా. దాన్ని ఊహించవద్దు మీరు. అదే కదా, యూనివర్సల్ నేనుగా ఉండండి, అప్పుడు మాట్లాడండి. యూనివర్సల్ నేనుగా ఉన్నప్పుడు అంతే కదా. యూనివర్సల్ నేనుగా ఉన్నప్పుడు అనేది వ్యక్తిగా వ్యక్తిగా ఉన్న నేనుగా ఉండి ఊహించడం అవుతుంది, కానీ అక్కడ అనుభవం ఎందుకుంటుంది? యూనివర్సల్ నేను అనుభవమే. ఇక్కడ యూనివర్సల్ అంటే మీ దేహానికి ఎడంగా ఉన్నవారుగా ఉండి అని అర్థము. మళ్ళీ అదేదో ఊహించేసుకోవద్దు. ఈ దేహానికి ఎడంగా ఉన్నవారుగా ఉండి మీరు వ్యవహరించేటప్పుడు మీ అనుభవం యూనివర్సల్ అవుతుంది, దేహగతమైన అనుభవం అవుతుంది. ఇది యూనివర్సల్లా దేహగతమా? దేహగతమైతే యూనివర్సల్ గా ఉన్న తాను లేకుండా దేహగతమై ఉన్న తాను ఉండదు. యూనివర్సల్ గా ఉన్న తాను లేకుండా దేహగతంగా ఉన్న తాను అనేది అసలు ఉద్భవించదు. సిస్టము తయారు కాదు, ఇంకా ఆగిపోతుంది. అర్థమైందండి. అంటే వ్యక్తిపరంగా ఇటు నుంచి ఆలోచిస్తేనేమో వ్యక్తిపరంగా అనుభవం ఉంటుంది, కానీ అటువైపు నుంచి ఆలోచిస్తేనేమో వ్యక్తితో పాటు అనుభవం అనంతంగా ఉంటుంది. అటువైపు ఆలోచించడం అనేది ఉండదు, అటువైపు ఉండడమే. ఉంటే ఆలోచనలు అన్ని మీరు అవుతాయి, ఉండడమే. అక్కడ మీ పట్టే ఆలోచనలు మీ ఆలోచనలు అయిపోతాయి. అర్జున్ ఆలోచనలు మీ ఆలోచనలే, పట్టే ఆలోచనలు మీ ఆలోచనలే, గురువు ఆలోచనలు మీ ఆలోచనలు, ఆ కుర్రోడు ఆలోచనలు మీ ఆలోచనలే. అక్కడ ఉండడమే. అంటే అది ఇక్కడికి వచ్చిన తర్వాత ఆలోచనల పేరు వచ్చింది.
ఏదో ఒక సైట్ లో ఉన్నప్పుడు అదే మీకు ఆలోచన పేరు. అదేనండి. అంతే. ఇప్పుడు మీరు ఏ సైట్ లో లేకపోతే ఉత్త ఆకాశంగా ఉన్నారు. అంతే కదా. ఇప్పుడు ఏం అప్పుడు ఏ చెప్తారు, గొడవ అక్కడ ఉండదు ఏ ఇంకా. ఆలోచనగా ఉన్నారని చెప్తారు, ఏ ఆలోచనగా ఉన్నారు మీరు ఉత్త ఆకాశంగా ఉన్నప్పుడు. చెప్పడం కుదరదు కదా అప్పుడు. కానీ మీరే వాయువుగా ఉంటే వాయువు అనే అనుభవం మీ అనుభవం అయిపోయింది. మీరు అగ్నిగా ఉంటే అగ్ని అనే అనుభవం మీ అనుభవం అయిపోయింది. భూమిగా ఉంటే భూమి అనే అనుభవం మీ అనుభవం అయిపోయింది. నీరుగా ఉంటే నీరు అనే అనుభవం మీ అనుభవం అయిపోయింది. వాషధలుగా ఉంటే వాషధులు అనే అనుభవం మీ అయిపోయింది. అర్జునుగా ఉంటే అర్జునుడు అనే అనుభవం మీది అయిపోయింది. ఇప్పుడు కానీ ఇప్పుడున్న ఉత్తాకాశంగా జాగ్రత్త ఉంటే అవస్థలో మనము ఆప్షన్ కూడా ఉంది. మీకు ఆకాశంగా ఉండే ఆప్షన్ ఆప్షన్ ఉంది, ఆకాశంలో ఉన్న వాటిగా ఉండే ఆప్షన్ కూడా ఉంది. ఆ, కానీ ఇప్పుడు ఆకాశంగా నిజంగా తను ఉన్నాను, ఆకాశంగా ఉన్నాడా? ఆకాశంగా ఉన్నాననే అనుభవం ఎప్పుడు మీకు అనుభవంగా ఉంటుందంటే అర్జునుడే అనుభవం నుండి బయటపడాలి కదా ముందు. ఆ, అది పాయింట్. అర్జునుడే ఇప్పుడు అనుభవాన్ని నిజంగా తాను పట్టుకుని అది ఆకాశమా? ఉంటుందా అని ప్రశ్నిస్తే ఎట్లా? ఓకే. ఇప్పుడు దీన్ని వదలకుండా అది అంతే కదా. కావాలని కోరుకుంటే ఎట్లా అండి? వీలు పడదు కదా. ఇది వదిలేయండి. అంతే కదా. దీన్ని వదిలేసి మీరు ఎడంగా ఉండండి, మీరు సాక్షిగా ఉండండి, మీరు కేవలము చూచేవారిగానే ఉండండి, ఇది చూడబడేది అనే జ్ఞప్తిగా ఉండండి. అప్పుడు చెప్పండి. వదిలేసి ఎడంగా ఉండాలంటే ఇప్పుడు ఎలా వదిలేసి ఉందంటే అంటే ఇది పరిస్థితి? పట్టుకుంది సరే కదా. ఇప్పుడు ఇప్పుడు వ్యవహారంలో కూడా పట్టుకుని ఉంది కదా. మరి మాట్లాడేటప్పుడు కూడా వదలడం లేదు, మాట్లాడేటప్పుడు అన్నీ వదిలేండి పోనీ. ఇప్పుడు అర్జునుడి వైపుకి వచ్చి అర్జునుడిగా ఉండి అడగడం వేరు, అన్నిటితో పాటు అర్జునుడు కూడా చూసి అర్జునుడి వ్యవహారం కూడా తెలుసుకుంటూ ఉండడం వేరు. జాగ్రత్త అవస్థలో ఎడంగా ఉండడం అంటే అర్థము తాను జాగ్రత్త అవస్థ అనే మాట ఎవరో చెప్పిన మాట, చెప్పండి, మీరు డైరెక్ట్ గా చెప్పండి, మీరున్నారా లేదా? కుదరట్లేదు. సహజ ఒకటే ఏంటంటే గురుదేవ, అలా అని ఇప్పుడు కాదు, మాట జాగ్రత్త వింటున్నాడు అవస్థ అనుకోండి అని మీరు ఎవరన్నా. పేరు పెట్టారు, మీరు లేకుండా అవస్థ ఉంటుందా? అవస్థ లేకుండా ఉండదు. మీరు ఉన్నట్టు మీకు తెలుస్తుందా? మీరు అవస్థ పెట్టడంతో మీకు అవస్థలు స్టార్ట్ అయినట్లు లెక్క. అవస్థలు లేని వారిగా ఉండి మీరు అవస్థల వైపు నుండి వచ్చి చూస్తే ఏదో ఒక అవస్థ తయారైనట్టే. ఒక అవస్థ తయారైతే మొత్తం అన్ని అవస్థలు ఉంటాయి. అర్థమవుతుంది. అదే అదే అర్థమవుతుంది అని అనడం కూడా అవస్థలో భాగమే. అర్థమే కాలేదండి. అర్థం ఆ ఏంటంటే రెండు అర్థం కాలేదంటే ఆ రెండు అనకుండా అర్థం అయింది కానీ కాలేదు కానీ, ఈ రెండు వద్దు. అయినట్టుంది కాలేదు, అది చెప్తే అందు గురించి కరెక్టే. ఏమి అనకుండా ఉంటే మీరే కదా ఉంటారు అక్కడ. మీరు ఎవరుగా ఉన్నారో వారిగా ఉంటారు. గొడవ ఏముంది అక్కడ? దానికి సమస్య లేదు. ఇప్పుడు ఒకరి గొడవ మనకి అక్కడ ఇప్పుడు నాకేం ఒరిగింది అని పరీక్షించుకుందాం అనుకోండి గురుదేవ, నాకేం ఒరిగింది అనేది అంటే ఇప్పుడు అవును, సరే నిజమే. వింటున్నాను. ఇప్పుడు అదే ప్రశ్న గురువుగారు వేసారు ఆ సందర్భంలో. భగవాన్ ఇలాగా అని పట్టయ్య అన్న సందర్భంలో, నిజమే, నీకేంటి ఒరిగింది? వారు పంచపక్షం అన్నారు తినా, నీకేంటి ఒరిగింది? నువ్వు తిన్నావు కాదు, నువ్వు తిన్నది కదా నీకు పనికి వస్తుంది అన్నారు. వెంటనే భగవాన్ ఇలాగా అని వెంటనే, అవును నిజమే, ఏంటి నీకేంటి అన్నారు, నీకేం ఒరిగింది అన్నారు. వారు పంచపక్షాలు తిన్నారండి, నిజమేనండి, మీకేంటి అన్నారు. మీ దగ్గర ఉన్నదాన్ని ఇప్పుడు మీరు చూసుకోవాలి కదా. వాళ్ళు ఏం తిన్నారు, వీళ్ళు ఏం తిన్నారు, వాళ్ళు అలా తిన్నారు, వీళ్ళు ఇలా తిన్నారు, ఏంటి ప్రయోజనము? మీరేం తిన్నారు అనేది చూసుకోండి, మీకేమి దక్కుతుంది అనేది చూసుకోండి. డైరెక్ట్ అనమాట ఇది. మీ దగ్గర ఉన్నదాన్ని చూడడం. నీటిలో పడ్డవాడు ఆ నీటిని ఆధారం చేసుకొని ఒడ్డు చేసినట్టు ఇప్పుడు మనం సంసారంలో ఉండి ఇప్పుడు దీని నుంచి వదిలించుకోవడానికి అది సంసారాన్ని ఆధారం కూడా ఎవరో చేసుకొని చెప్పిన మాటను పెట్టి మాట్లాడుతున్నారు మీరు. సాపేక్షికమైన దృక్పథంలోంచి వచ్చిన మాట అది, మీ స్వయంలోంచి మన రాలేదు ఆ అనుభవం మాట. రావాలి. రాలేదు.
ఈ స్పైన్ నుంచి ఇప్పుడు మీరు సంసారంలో ఈగుతున్నారా? ఎవరో చెప్పిన మాటలు ఏకవరో పెట్టకూడదు, దాన్ని తీసి పక్కన పడేయాలి. కరెక్టే గురుదేవా. ఇప్పుడు నాకు మన సందేహం వచ్చింది, ఎవరో మాటలు పక్కన పెట్టేద్దాం. కానీ ఇప్పుడు ఎవరో చెప్పిన దాన్నే కదా మనం పాటించి మన అనుభవాన్ని సరిచూసుకుంటున్నాం. మరి అలా అంటే ఇప్పుడు శాస్త్ర అది పరిజ్ఞానము అంటే అది అది మీకు మీకు అవసరం కాబట్టి తీసుకోండి. మీ అనుభవానికి అదే సహకరిస్తుంది కాబట్టి తీసుకుంటున్నారు. మీ అనుభవానికి అడ్డు ఆ సంసారం అనే మాట. సంసారం ఉందని ఇప్పుడు లేదు కదా, ఇప్పుడు ఉండడమే లెక్క మీకు. ఇప్పుడు మీరు సంసారంలో ఈదుతున్నారా? హాయిగా ఉన్నారు, మిమ్మల్ని ఎవరో అడ్డేయడం లేదు. ఆ పని పాటు లేకుండా అలా మాట్లాడుతున్నట్టు ఎవరు మిమ్మల్ని అవరోధం చేయలేదు. స్వేచ్ఛగా ఉన్నారు, చేయలేరు. ఇండివిజువల్గా ఉన్నారు. మళ్ళీ సంసారం తీసుకొచ్చి పెడతారు ఎందుకు? పాపం వాళ్ళు ఏం చేశారు? సంసారంగానే ప్రపంచం కానీ అదేం చేయదు. చేయలేరు. దానికి ఏం సంబంధం లేదండి. చెట్టు ఉంది, భగవానుడు మీరు నుంచుంటే నేను నెట్టదు, రాతే లేదు, దానికి ఏంటి సంబంధము? అలా ఉంది. మీరు నుంచి నేను అనుభవించవచ్చు. చెట్టు కిందకి వెళ్ళి కాయలు కోసుకుని తినచ్చు. భగవాన్లేమో శాస్త్ర పరిజ్ఞానము నీ యందు అంటే నిన్ను ఎవరు ప్రశ్న విధించే వరకు వాటి ప్రయోజనం, దాని తర్వాత వాటి ప్రయోజనం అనేది ఇలా చెప్పారు. కానీ మన సుబ్రహ్మణ్యం గురువు గారు చెప్పారంటే శాస్త్ర ప్రయోజనం శాస్త్ర ప్రయోజనము తన యందు తాను తీసుకొచ్చి వదిలేసేంత వరకే కానీ ఆ మీదట వాటి ప్రయోజనం ఉండదు. అవును, పనే ఉంది. గురువు డైరెక్ట్ గా దొరికినాడు, ఆ శాస్త్రంతో కూడా పని లేదు. శాస్త్రములో వెతుక్కుంటారు. మీకు మీ మీ సమాధానము సరిపోయిందా లేదా చూసుకోవడానికి శాస్త్రం ప్రమాణమే కానీ డైరెక్ట్ గా గురువు దొరికిన వాడు అంటే అనుభవజ్ఞుడే మీకు దొరికినప్పుడు ఆ గురువు మాటల్లో చూసుకోవాలి. అదే వస్తే అడగాలి కానీ దాని జోలికి వెళ్ళక్కర్లేదు. అది మహారణ్యం అవును, అంతా కలిపి. అదే కదా మన గురువు గారు చెప్పారు, సిద్ధి పొందిన తర్వాత శాస్త్ర నీ అనుభవాన్ని చూసుకోవడం శాస్త్ర ప్రయోజనం అవసరం అని చెప్పారు. అదే సిద్ధి పొందాలి అనుకునే వారికి చెప్పిన మాట. ఓకే, సిద్ధి పొందే సిద్ధిలోనే మనం ఉన్నామని గిఫ్ట్గా ఉన్నవాడికి అవసరం లేదు కదా ఆ మాట కూడా. సిద్ధి పొందాలి అనుకున్న వారికి చెప్పిందే కానీ ఉన్నదే సిద్ధి, దాంట్లోనే మీరుండి వ్యవహరిస్తున్నారని చెప్పి మీకు ఉన్నప్పుడు ఆ మాట కూడా మీకు అవసరం లేనట్టే కదా. వారికి చెప్పారులేండి ఆ సందర్భంలో, సాధన గురించి అడుగుతున్నప్పుడు, సిద్ధి గురించి అడుగుతున్నప్పుడు అలాగే చెప్తారు. నిజంగా ప్రశ్న తనదైనప్పుడు సమాధానము తన లోపల నుంచి వస్తుంది ఫస్ట్ గురుదేవ. అది మనం ఎందుకు మనం దాన్ని అంగీకరించలేము. అంగీకరించినప్పుడు మనకి బయట అవసరాలు అవసరం వస్తుంది. అవును అవును అవును. ఏంటి సమాధానం గర్భంలోంచే ప్రశ్న పుట్టుకొచ్చింది కాబట్టి అలా ప్రశ్న గర్భంలో సమాధానం ఉంటుంది. అంటే గిరిప్రశ్న చేస్తున్నారా ఏంటి మీరు? అవును, అర్థమైంది. అదే సౌండ్లు వస్తున్నాయి, బయట ఉన్నారు అంటే ఇంతసేపు ఉండరు కదా బయట. అక్కడ గిరిప్రశ్న బయలుదేరారా అంటున్నాను. బయట ఎక్కడ ఉంటాం, రమణాశ్రమంలో ఉంటాం, లేకపోతే మన రూమ్ లో ఉంటాం. బయటకి పని అంటారు, ఏదన్నా కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ. మరి ఇందాక సత్యనారాయణ గారు ఫోన్ చేసి మాట్లాడాను కాసేపు, బాగానే మాట్లాడుకున్నానండి. అంతే మాట్లాడారు. వెళ్తుంటే మీరు కూడా వెళ్తున్నారా కాళహస్తి అని అడిగాను. లేదండి మళ్ళా రావడానికి ఇబ్బంది అని వెళ్ళట్లేదు, ఏ ప్రశ్న కూడా చేయట్లేదు, వారం అయింది, కాళ్ళు నొప్పి వస్తున్నాయని. మనకి రావాలని లేదు. ఓకే ఓకే, తర్వాత ఇబ్బందులు అది తర్వాత విషయం. రావాలని అనిపిస్తే అన్ని ఇబ్బందులు ఎగిరిపోతాయి. అలిగినట్టున్నాడు అరుణాచలేష్ మీరు. అలుగు కూడా నిజం కాదు. నిజంగా అడిగితే అంటే సమాధానం వచ్చేస్తుందండి, సందేహమే లేదు. మనం మాట్లాడినప్పుడు చెప్తారు అలాగే, అలుగుతున్నట్టుగా కనిపిస్తే పడతాను అన్నట్టుగా తత్కాలంలో వచ్చిన మాట అది. అది నిజంగా ఉంటే హృదయాంతరాల్లో అలాగే ఉండిపోతే వెంటనే సమాధానం వస్తుంది. ఎందుకంటే వాడు హృదయ గర్భంలో ఉన్నదే అరుణాచలేశ్వరుడు కాబట్టి. అంతే కదా గురువుగారు అన్నట్టు, ప్రయత్నించినప్పుడు అనుగ్రహం తన ఎందుకు ఉండదు అని ఖచ్చితంగా ఉంటుంది కదా.